హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. మావిగన్ అనే మాటని జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం ప్రజల్లోకి వదిలినాడో విపరీతంగా ట్రోల్ అవుతుంది, వైరల్ కూడా అవుతా ఉన్నది. ఇంతగా ఏంట్రా విషయం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే మాట, ఆ స్లోగను ప్రజల్లో విపరీతమైన చర్చకు దారితీస్తుంది అని చెప్పి ఒక పోస్ట్ వదలడం జరిగింది. ఇంతకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మావిగన్ అనే మాట ఒక స్లోగన్ లాగా, ఒక పవర్ఫుల్ వర్డ్ లాగా మారిందేమో చూద్దాం. జగన్ మావిగన్ ప్రతిపాదనపై రాష్ట్రం మొత్తం చర్చ అంట. అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన అంటూ రాష్ట్ర ప్రజానీకం అనుకుంటున్నారంట. ఈయన పోస్ట్ పెట్టినాక దగ్గర ఎంత 1000 లైక్లు ఏమి వచ్చినాయి. ఆ తర్వాత ఈయనకు వచ్చిన కామెంట్స్ చూద్దాము. చూడండి, అవును చర్చే, ఎక్కడైనా బయట కనపడితే చొప్పుతో మింగుతారంట ఒక కామెంటు. ఆ తర్వాత చూడు, కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా నీకు? ఒక పక్క మావిగన్ అంటూ ప్రపంచం మొత్తం నిన్ను ట్రోల్స్ చేస్తూ ఉంటే నువ్వు మాత్రం గ్లోబల్ చర్చ్ అని చెప్తున్నావా? ఇది ఒక కామెంటు. ఇంకా చూడండి, దెందులూరులో దే, గుడివాడలో గు, తాడేపల్లిలో తా. ఇది నా నోటితో చెప్పడం ఎందుకు, అదొక కామెంటు. అమరావతిలో చాలా కన్స్ట్రక్షన్లు అయిన తర్వాత ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. గతంలో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. చూడండి ప్రజల్లో ఎంత బాగా ఒక క్లారిటీ ఉందో. మీరు చెప్పిన మాటలే 3 రాజధానులు అన్నారు, విజయవాడ అన్నారు, విశాఖపట్నం అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఏమీ వద్దు మావిగన్ పెడదామన్నారు కదా, దాని గురించి ఎంత క్లియర్గా వాళ్ళకి అర్థమైందో చూడండి. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పిచ్చివాళ్ళ సంఘానికి అధ్యక్షుడు సైకో జగన్ ఇలా కామెంట్స్ పెడతా ఉంటే ఆయన ఏమంటాడంటే, లేదు చర్చ జరుగుతూ ఉన్నది, అదే గ్లోబల్ చర్చ. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే మాటకి గ్లోబల్ చర్చ జరుగుతుందంట. ఇంకా చూడండి, వీళ్ళెవరు? ప్రజలే కదా. వీళ్ళు పెట్టిన మెసేజ్లు చూస్తూ ఉంటే నవ్వు చిన్నగా రావడంలే. ఇదే చూడు, ఇది మామూలు చర్చ కాదు, తెలుగు ప్రజలు గూతో నవ్వే చర్చ. అర్థమైంది కదా, నవ్వే చర్చ. ఇది చర్చ కాదురా బాబు, అజ్ఞానానికి జనం ఎగతాళి చేస్తున్నారు నిన్ను. అబ్బా ఏందిరా నాయన ఇది చర్చ కాదురా నాయన. 5 సంవత్సరాలు ఈ ఎదవని రాష్ట్రం ఎలా భరించిందో చర్చ చేసుకుంటున్నారంట. అబ్బా ఇంతకన్నా దరిద్రం ఒకటి ఉంటుందా? ఇలా తిట్టుకుంటా కూడా చర్చ జరుగుతూ ఉన్నది. నా గురించి అసలు మామూలుగా చెప్పడం లేదు ప్రజలు. మావిగన్ అనే పదం అసలు విపరీతంగా వైరల్ అవుతుంది అని చెప్తున్నారు కొంతమంది వైసీపీ నాయకులు కూడా. మీరు కూడా ఒకసారి ఆ పోస్ట్ కింద వాళ్ళు పెట్టిన కామెంట్స్ చూడండి. రాజకీయాల పట్ల పట్టు విడుపు ఉండాలి కొన్ని విషయంలో. చూడు, తెలివిగా మాట్లాడినాడు ఇతను. పట్టు విడుపు అనేది ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి లేదనే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి పట్టు విడుపు అనేది లేదు కాబట్టే ఆయన నమ్మిందే సిద్ధాంతం, ఆయన చెప్పిందే శాసనం అన్నట్టు మూర్ఖపు ఆలోచనలో ముందుకెళ్ళిపోతున్నాడు. ప్రజల్లో చాలా వరకు ఆయనకి ఒక కమెడియన్గా పేరు పడిపోయింది. ఒరే, సొంత పేపరు ఉంటే మాత్రము మరీ ఇన్ని అబద్ధాలు చెప్తావా? జనాల మొహంలో ఎక్కడుందిరా సంతోషం? ఒకరు పెట్టిన కామెంటు. అసలు నీ చెత్త సాక్షిలో తప్ప ఎవరిని పట్టించుకోలేదు. అమరావతిని ఏకైక రాజధానిగా అందరూ యాక్సెప్ట్ చేసినారు. చూసినారా ప్రజల్లో ఎంత బాగా తెలివి మీరిపోయిందో? వాళ్ళు తెలివిగా ఆలోచించడం మొదలుపెట్టినారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నమ్ముకుంటున్న అనుచరులు, కార్యకర్తలు తప్ప. చర్చ లేదో ఏమీ లేదు. ఈయన ఊడ్రా నాయన అసలు ఇంతకుముందు సీఎం చేసింది అని ఒకడు అంటున్నాడు. ఇంకొకరు అన్న తెలివి అమోఘం, వైనాట్ 175 పక్కా పిచ్చి ఆసుపత్రి బ్యాచ్. ఇంకొకడు ఏం పెట్టినాడంటే, మావిగన్ అంటే మా విజయమ్మని మా గనుతో కాల్చుకుంటామంట. చూడండి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో రాజధానిగా ఉంటే సూపర్గా ఉంటుందంట. తీసుకొచ్చి ఆ 3ని కలిపి ఒక రాజధాని అంటే పెట్టు. మీరు ఇంకా చూడండి, వీళ్ళు పెట్టిన మెసేజ్లు చదవాలంటే అసలు నిజం చెప్తున్నా, చూసే ప్రజలు బాధపడతారన్న ఉద్దేశంతో నేను కొన్ని మెసేజ్లు వదిలేస్తున్నా. అయినా కూడా ఇంక మీకోసం చదవాలి కాబట్టి ప్రజలు కాదు, మీ పనికి మాలిన ఛానల్ తప్పితే ఎవడూ మావిగన్ అనే మాట గురించి పట్టించుకోవడం లేదు. అసలు మీకు వచ్చిన లైకుల కంటే వచ్చిన కామెంట్స్ ఎక్కువ. గాడిది గుడ్డేం కాదు, బొంగు కాదు, నీ పిచ్చి. ఈసారి కూడా ప్రతిపక్ష హోదా గోయిందా? 151 ఉన్నప్పుడే పబ్జీ ఆడుకుంటూ ఉన్నావు, ఇప్పుడు 11 వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటూ వాగుతున్నావు. అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ మీరు చూస్తారా? ఒకవేళ చూసుంటే ఖచ్చితంగా మీరు 100కు 200% ఇంకొకసారి మావిగన్ అనే మాటని ఎత్తరు. ఈసారి మీరు ప్రజలకు వచ్చి పాదయాత్ర కానీ చేశారంటే మిమ్మల్ని జగన్ మావయ్య అనరు, మావిగన్ మావయ్య అంటారు. నేను చెప్పింది అబద్ధం అయితే కావాలంటే ఒకసారి ప్రజలకు వచ్చాడు. 3 రాజధానుల మాట మీద ఉంటే బాగుండేది. ఇప్పుడు మావిగన్ అని చులకన అయ్యారు.
మీ లెక్కలే వేరు జగన్మోహన్ రెడ్డి గారు, పిచ్చి లెక్కలు. ఒరే 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 ఎలారా, ఇది ఎప్పుడు అన్నారా? ప్రపంచంలో ఎక్కడా లేని వింత జబ్బున్న వాళ్ళు మొత్తం ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారా? ఇంకొకరు చూడు, తాడేపల్లి గూడెన్ని రాజధాని చేస్తే సూపర్గా ఉంటుంది, జై జగన్, ఎలా ట్రోల్ చేస్తే బాగుంటుందని చర్చ చేస్తున్నారు. ఇది సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ గురించి చర్చ ఎంత బాగా చేస్తున్నారంటే ఇంత బాగా చేస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, చదివితే చూడు. బ్రహ్మానందం గారి మేము చూడండి, ఫ్లాప్ సినిమా సూపర్ హిట్ అని సాక్షిలో మాత్రమే వేస్తారు చూడు. ఇంకా ఏం పెట్టినారు చూడు, నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మావిగారని ప్రకటించిన వెంటనే ప్రతి ఒక్కరి నోట జగన్మోహన్ రెడ్డి గారు బయట కనపడితే చొప్పు దెబ్బలు తప్పవు అని అంట. ఇలాంటి మెసేజ్లు మేము చదవలేము సార్, భలే దరిద్రంగా ఉన్నాయి సార్ ఈ మెసేజ్లు. ఈ మెసేజ్లు చూసిన తర్వాత అయినా మీరు మారండి సార్. 2014 నుంచి 2024 వరకు మీరు అసలు రాజధాని గురించి పట్టించుకోలే సార్. కావాల్సి కలా ఎలాగైనా మాటలు కప్పిపుచ్చాలా, ఎలాగైనా కింద మీద వేసి అట్టేసి ఇట్టేసి ప్రజలను మభ్య పెట్టాలా అని చెప్పి ఆలోచించిన ఆలోచనలే చాలా ఉన్నాయి. 2014లో అమరావతి ఏకైక రాజధాని సూపర్గా ఉంటుంది, 30,000 ఎకరాలు కావాలన్నారు. ఆ తర్వాత మొన్నటికి మొన్న లేదు దానికి 30,000 ఎకరాలు ఎందుకు, 500 ఎకరాలతో బ్రహ్మాండంగా కట్టేయచ్చారండి. మొన్నటికి మొన్న 2019లో కూడా విశాఖపట్నం అయితే బాగుంటుందనేవో, ఆ తర్వాత విజయవాడ అయితే బాగుంటుందనేవో, ఆ తర్వాత 3 రాజధానులు అయితే బాగుంటుంది, ఏం ఆఫ్రికాకు లేదా అని చెప్పాను. ఇవన్నీ పక్కన పెట్టరా నాయన అంటే 2026 వచ్చేటప్పటికి అసలు రాజధాని ఎందుకు, రాష్ట్రానికి రాజధాని ఏమన్నా ఉండదా, దేశానికి రాజధాని ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నావు. నీకు పిచ్చి ముదిరిందో, మెడిసిన్ మర్చిపోయినావో అర్థం కావడం లేదని చెప్పి ప్రజలు కామెంట్స్ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చూసిన తర్వాత అయినా ఆ మావిగన్ను మాట మర్చిపోండి. ఆ మావిగన్ మాట ఎట్టున్నదంటే ఏదో మామిడి తోటకి చీడ పట్టినట్టు, పురుగు పట్టినట్టు, వైరస్ పట్టినట్టు, చెట్లకు పట్టినట్టు ఫీల్ అయిపోతున్నారు సార్ చాలామంది ప్రజలు. ఈ కామెంట్స్ చూసిన తర్వాత అయినా మీ మాటలు, మీ పద్ధతి, మీ ప్రవర్తన మార్చుకోకపోతే ఇక ఇప్పుడే కాదు ఈ జనంలో మీరు సీఎంగా గెలిచారు సార్. జై హింద్.